అందరికీ నమస్కారం అండి. నా పేరు విజయ్ నాగవేరు. థ్యాంక్స్ లాట్ మన రెస్పెక్ట్ సినిమా నా ఛానల్ని ఇంతగా ఆదరిస్తున్న ప్రతి ఒక్కరికి చాలా చాలా థ్యాంక్స్. అగైన్ కేమ్ బ్యాక్ విత్ టూ మోర్ కాస్టింగ్ రిక్వైర్మెంట్స్ అండి. ఈ వీడియోలో కూడా 2 కాస్టింగ్ రిక్వైర్మెంట్స్ చెప్తాను జరుగుతుంది కాబట్టి వీడియోని ఆశాంతం చూసే ప్రయత్నం చేయండి. సో కాస్టింగ్ కాల్ ఇన్ సర్చ్ ఆఫ్ టాలెంట్ ఫర్ అన్ ఇండిపెండెంట్ తెలుగు ఫీచర్ ఫిలిం అంటున్నారు. వీళ్ళకి లీడ్ హీరో హీరోయిన్లుగా మేల్ అండ్ ఫీమేల్ 20 నుండి 35 సంవత్సరాల లోపు వాళ్ళు కావాలంట. అలాగే సపోర్టింగ్ రోల్స్ కోసం మేల్ అండ్ ఫీమేల్ 15 నుండి 60 సంవత్సరాల లోపు వాళ్ళు కావాలంట. సెండ్ యువర్ ప్రొఫైల్ విత్ అటాచ్మెంట్ ఆఫ్ యువర్ ఆడిషన్ క్లిప్ ఆన్ యువర్ ప్రీవియస్ వర్క్స్. సో మీ ప్రీవియస్ అంటే మీరు గతంలో ఏదైనా సినిమాలు చేసినట్లయితే ఆ సినిమాలకు సంబంధించిన లింక్స్ అనేవి పంపించే ప్రయత్నం చేయండి. ఆ లింక్స్ కూడా మీరు ఎలా చేస్తారంటే ఏ నిమిషం నుండి ఏ నిమిషం వరకు మీరు ఉన్నారనేది కూడా వాళ్ళకి పెట్టే ప్రయత్నం అయితే చేయండి. అది మీకు చాలా యూజ్ అవుతుంది. సో లేదంటే మీరు ఏదైనా యాక్ట్ చేయగలిగిన 1-2 నిమిషాలు యాక్ట్ చేయగలిగిన ఒక కమోడిటీని తీసుకొని మీరు యాక్ట్ చేసే ప్రయత్నం అయితే చేయండి. సో వీళ్ళ మెయిల్ ఐడి అని కాంటాక్ట్ నెంబర్ చెప్తాను, నోట్ చేసుకోండి. CASTING casting CALL call FOR for FILM film DD D for దున్నపోతు D for దున్నపోతు dd@gmail.com అనేది వీళ్ళ మెయిల్ ఐడి. కాస్టింగ్ కాల్ ఫర్ ఫిలిం dd@gmail.com. సో వీళ్ళ వాట్సాప్ నెంబర్ వచ్చేసి 8985952134. ఐ రిపీట్ 8985952134. ఇంకొక కాస్టింగ్ రిక్వైర్మెంట్ కూడా చెప్తానండి. దానికంటే ముందు నేను గత వీడియోలో మీకు ప్రామిస్ చేసినట్లు అంటే మీరు ఆడిషన్కి పంపించే వీడియోస్ కావచ్చు, ఆడిషన్ వెళ్ళినప్పుడు కావచ్చు, ఎలాంటి డైలాగులు మీరు చెప్తే మీకు వర్కౌట్ అవుతుంది అనేది చెప్పే ప్రయత్నం చేస్తాను. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఏమంటివి జాతి నెపమున్న సూతుడి కింద నిలువన అర్హత లేదందువా, ఎంత మాట దీక్షాత్ర పరీక్షగా నీ క్షత్రియ పరీక్ష కాదు ఇది కుల పరీక్ష అందువా, నీ తండ్రి భరద్వాజుని జననం పెట్టింది, అతి జుగుప్సాకరమైన నీ సంభవం పెట్టింది, బట్టికొండలో పుట్టితివి కదా నీది ఏ కులము, అస్మత్ పితామహుడు. అలా మీరు చెప్పుకుంటా వెళ్ళారనుకోండి. ఇది ఇప్పుడు నేను చెప్పింది ఎలాగుంది, మామూలుగా మనలో మనం మాట్లాడుకుందాం. ఎంతో కొంత అంటే వాచకం బాగుండి ఉండొచ్చు, కానీ ఎన్టీఆర్ గారితో కంపేర్ చేసినట్లయితే నాది వరస్ట్ ఆఫ్ ద కోర్ లాగా ఉందా. సో ఇక్కడ నేనేమంటాను అంటే ఆ ఎన్టీఆర్ గారు ఆ డైలాగ్ చెప్పేటప్పుడు ఆయనకి ముందు ఒక 10 సార్లు 15 సార్లు రిహార్సల్ అయ్యి ఉండొచ్చు. ఆయనని ఎలివేషన్ చేయడానికి ఒక కెమెరా లో యాంగిల్ నుండి అలా టిల్టప్ చేసుకుంటూ ఆయన ఫేస్ వరకు రావచ్చు, లేదంటే ఇలా ప్యాన్ షాట్లో రావచ్చు. మొత్తానికి ఆయన ఎలివేట్ చేయడానికి ఎన్నో రకాల టెక్నీషియన్స్ పనిచేస్తారు. అంటే వెనకాల లైటింగ్ బాగుంది, కెమెరా వర్క్ బాగుంది, ఆర్ట్ వర్క్ బాగుంది, వెనకాల జూనియర్స్ బాగున్నారు, డైరెక్షన్ ఉంది, ఇంతమంది ఎన్టీఆర్ గారు చేయిస్తున్నారు. అలాగే హీరో రాము అదేదో సినిమాలో నేను సేల్ చేయాలనుకుంటా లాస్ట్ ఒక 5-6 పేజీల స్క్రిప్ట్ గొక్క తిప్పుకోకుండా చెప్తారు. అది మీరు చెప్పినా కానీ నేనేమంటాను అంటే ఆల్రెడీ ఏదైనా నటుడు తెర మీద చెప్పిన డైలాగులు ఎప్పుడు మీరు చెప్పకండి. అది మీకు ప్లస్ అవటం కన్నా కూడా ఎక్కువ మైనస్ అవుతుంది. ఎందుకంటే మిమ్మల్ని వాళ్ళతో కంపేర్ చేస్తారు. ఇప్పుడు తారక్తో మీరు కంపేర్ చేస్తే యమదొంగలో తారక్ చెప్పిన డైలాగ్ ఏదైతే ఉందో, మానవ జాతి నీచమా ఎంత మాట వైతరిని వరకు వెంటాడి వేధించి, ఆ డైలాగ్ మీరు చెప్పారనుకో, మీరు ఎంత గొప్పగా చెప్పినా మీ డిక్షన్ తెలుస్తుంది తప్పించి తారక్తో పోల్చుకున్నట్లయితే మీరు ఎంతో కొంత తక్కువనే అనిపిస్తుంది. ఎందుకంటే తారక్ వావు నటుడు, మీరు వావు నటుడు కాదనేది కాదు. ఇక్కడ అక్కడ ఉండే బ్యాక్గ్రౌండ్ వేరు, మీకు ఉండే బ్యాక్గ్రౌండ్ వేరు, అక్కడ ఉండే సీజీ వర్క్ వేరు, మీకే సీజీ వర్క్ ఉండదు. అక్కడ ఒక డైరెక్టర్ ప్రాపర్గా ఇలా చెప్పి తారక్ అని చెప్పి చేయించుకుంటున్నారు, మీ చేత అలా చేయించుకోలేరు. సో ఇక్కడ ఆడిషన్కి వెళ్ళినప్పుడు ఎప్పుడు కూడా గతంలో మనం ఏదైతే సినిమాల్లో చూసామో ఆ డైలాగులు చెప్పకుండా మీ బాడీకి ఏది యాప్ట్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ మీ 6 ప్యాక్ బాడీ అనుకోండి, ఆ కటౌట్కి యాప్ట్ అయ్యే ఒక డైలాగ్ అనేది మీరు నేర్చుకొని మీరు అది చేయడానికి ఒక ప్రయత్నం చేసినట్లయితే మీకు ఎంతో కొంతవరకు సక్సెస్ అవడానికి పాసిబిలిటీస్ అనేవి ఉంటాయి అనేది నా ఒపీనియన్. లేదు నా ప్రయత్నం నేనే చేస్తా, నేను గట్లగా గిట్లని ఇంటా, అరే నా డైలాగ్ నేను చెప్తా బై నీకేమి అని మీరు అంటున్నట్లయితే ఐ క్లాప్ ఫర్ యూ, హ్యాపీగా వెళ్ళండి, మీరు అది చేయండి అనమాట. సో హోప్ మీకు అర్థమైంది అనుకుంటున్నాను. మీకు ఇంకా ఎలాంటి డౌట్స్, క్వశ్చన్స్, క్వైరీస్ ఏదైనా ఉన్నట్లయితే తప్పకుండా కామెంట్ రూపంలో అడిగే ప్రయత్నం చేయండి. ప్రతి ప్రశ్నకి సమాధానం చెప్పడం జరుగుతుంది. సెకండ్ కాస్టింగ్ రిక్వైర్మెంట్ వచ్చేసి కాస్టింగ్ కాల్ ఫర్ ఆర్కా మీడియా వర్క్స్. ఆర్కా అంటే మీకు తెలిసింది కదా, బాహుబలి లాంటి ఒక సినిమా తీసిన నిర్మాతలు అనమాట. లుకింగ్ ఫర్ టాలెంటెడ్ యాక్టర్స్ ఫర్ అన్ అప్కమింగ్ వెబ్ సిరీస్. వీళ్ళు ఒక వెబ్ సిరీస్ చేస్తారంట, దానికి నటీనటులు కావాలంట. సో వీళ్ళకి మగవాళ్ళు కావాలి, 20 నుండి 30 సంవత్సరాల లోపు వాళ్ళ నటులు. అలాగే 35 నుండి 55 సంవత్సరాల లోపు మగ నటులు కావాలి.
అలాగే 20 నుండి 25 సంవత్సరాల లోపు ఆడనటులు కావాలి. సో రిక్వైర్మెంట్స్ ఏంటి అంటే క్రికెట్ అనేది చాలా బాగా మాట్లాడటం వచ్చి ఉండాలి, అలాగే తెలంగాణ యాస మాట్లాడటం అనేది కంపల్సరీగా తెలిసి ఉండాలి అంటున్నారు. సెండ్ యువర్ బెస్ట్ స్కిల్స్ అండ్ యాక్టింగ్ వీడియోస్ ఇన్ తెలంగాణ స్లాంగ్. మీ ఫొటోసు అలాగే మీ యాక్టింగ్ వీడియోస్ ఏవైతే ఉన్నాయో తెలంగాణ యాసలోవి మాకు పంపించండి అని ఇక్కడ వాళ్ళ మెయిల్ ఐడి ఇచ్చారు. సో వాళ్ళ మెయిల్ ఐడి చెప్తాను. ARKA CASTING casting 1 నెంబర్ 1 అండి @gmail.com అనేది వీళ్ళ మెయిల్ ఐడి. డిస్క్లైమర్ అనేది మీ అందరికీ తెలిసిందే కదా, నేను పెట్టే ఏ పర్టికులర్ కాస్టింగ్ రిక్వైర్మెంట్కి నాకు ఎటువంటి వ్యక్తిగతమైన లావాదేవీలు లేవు, వీళ్ళు ఎవరో కూడా నాకు తెలియదు. వీళ్ళు ఎవరైనా మిమ్మల్ని డబ్బులు అడిగినా, నేను మోసం చేసే ప్రయత్నం చేసినా, ఒకవేళ ఆర్కా కాకుండా ఆర్కా అనే పేరు చెప్పుకొని మిమ్మల్ని లూట్ చేయడానికి ప్రయత్నించినా నమ్మకండి, మోసపోకండి, జాగ్రత్తగా ఉండండి. వీడియో నచ్చిందా లైక్ చేయండి, వీలైనంత ఎక్కువ మందికి షేర్ చేయండి. ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారో ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ అండ్ ఆల్ ది బెస్ట్.